అమాయక ఆదివాసీ రైతులను విత్తనోత్పత్తి పేరుతో మోసాలకు పాల్పడుతున్న కంపెనీలపైన కూడా సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దృష్టి సారించారు. ఇప్పటికే ములుగు జిల్లాలో జరిగినటువంటి ఈ మోసాలపైన వాళ్ళు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఈ మోసాలు ఎలా జరిగాయి, అసలు రైతుల బాధలు ఏంటి అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు ఏం జరిగింది? ఈ మోసాలు విత్తనోత్పత్తి సంస్థలు ఏ కంపెనీలు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు మీరు గుర్తించారు? ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ములుగు ప్రాంతంలో వాజేడు వెంకటాపురం మండలము, కొంత భాగం కన్నయ్యగూడెం మండలం, అంటే మేజర్గా వెంకటాపురము అట్లాగే వాజేడు మండలాల్లో ఈ సింజెంటా, హైటెక్, అట్లాగే వీటితో పాటు కొంత భాగంలో బేయర్ కంపెనీ, కొంత నూజివీడు, అంటే మేజర్ పార్ట్ సింజెంటా, హైటెక్ ఉంది, దాని తర్వాత బేయర్ ఉంది. ఈ కంపెనీలు విత్తనోత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల అమాయకత్వం ఆసరి చేసుకొని అక్కడ విత్తనోత్పత్తి చేపిస్తారు కదా కొన్ని సంవత్సరాలుగా. కానీ ఈ మధ్య మన దృష్టికి వచ్చిన తర్వాత మేము అక్కడ ఫీల్డ్కి వెళ్తే అనేక రకాలైనటువంటి మోసాలు. ఇప్పుడు అక్కడ అమాయకత్వం పాపం ఆదివాసులు ఒకటే పంట అక్కడ వస్తుంది, అది ఈ ఖరీఫ్లో ఒకటే సాగు చేస్తారు, సంవత్సరానికి ఒకటే పంట వేస్తారు. దీంట్లో పాపం తెలిసి తెలియనటువంటి వాళ్ళతోటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయము, ఇదే మొక్కజొన్న విత్తనోత్పత్తి మిగిలిన జిల్లాలో చేస్తారు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ చేస్తారు. కానీ ఈ రకమైనటువంటి మోసం అక్కడ లేదు. ఇక్కడ నిజామాబాద్ లాంటి జిల్లాల్లో ఎకరానికి ఇన్ని క్వింటాలు వస్తుంది, పంట వండిన పండకుండా మీకు 80,000 70,000 ఎకరానికి ఇస్తామని ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ప్రకారం పంట పండిన పండకుండా డబ్బులు ఇస్తారు, ఎక్సెస్ పండితే ఎక్సెస్ డబ్బులు ఇస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏముంది, 4 టన్నులు వస్తాయని చెప్పేసి రైతులతో మాట్లాడుతున్నారు, కానీ ఎలాంటి ఒప్పందాలు లేవు. విచిత్రం ఏంటంటే ఎవరైతే సింజెంటా కంపెనీ కావచ్చు, హైటెక్ కావచ్చు, ఈ కంపెనీ వాళ్ళు ఎంత ధర ఇస్తున్నారు అనేది రైతుకు తెలియదు, మధ్యలో ఆర్గనైజర్కి తెలుస్తుంది. ఆర్గనైజర్ రైతుకి ఎంత ఇస్తున్నారు కంపెనీ తెలియదు. అంటే మొత్తం కీ రోల్ అంతా కూడా ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు దీన్ని లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఒక ధరకు కంపెనీతో మాట్లాడుకొని ఒక ధర రైతుకి ఇస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. అంటే దాదాపు నిజామాబాద్ జిల్లాలో క్వింటాల్కు లేదా టన్నుకు 46 రూపాయలు ఆడిస్తారు, ఇక్కడ టన్నుకు వచ్చేసరికి రైతుకు 36 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే 10 రూపాయలు వ్యత్యాసం ఉన్నది. పోనీ వీళ్ళు చెప్పినట్టు 4 టన్నులు వస్తుందంటే టన్నర 2 టన్నుల కంటే ఎక్కువ వస్తలేదు. మెజార్టీ టన్నరని వస్తుంది, ఎక్కడక్కడ 2 టన్నులు వస్తుంది. అంటే సగానికి దిగుబడి పడిపోతే రైతు దిగుబడి రేఖ నష్టపోతున్నటువంటి పరిస్థితి 2 మండలాల్లో 2,000 ఎకరాలలో జరిగింది. అంటే ఒప్పందాలు ఉండవు, ఎలాంటి అగ్రిమెంట్లు ఉండవు, ఎలాంటి వెరైటీ ఇస్తున్నావు, ఎన్ని ఎకరాలు ఇస్తున్నావు ఉండదు. తిరిగి ప్రభుత్వానికి కూడా ఏ పంట ఎందులో ఏ వెరైటీ ఎన్ని ఎకరాలు ఏ రైతుతో చేపిస్తున్నావు అంటే కూడా ప్రభుత్వానికి కూడా నివేదిక ఉండదు. కేవలం ఆర్గనైజరు పెట్టుకొని ఆర్గనైజరే దందా నడుపుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. ఆర్గనైజర్ కూడా అక్కడ కౌలుకు 5,000కో 10,000కో 100 ఎకరాలు తీసుకుంటున్నారు. మాకు అక్కడ పోతే తెలిసినటువంటి సమాచారం. 100 ఎకరాలు తీసుకొని అదే భూమిని ఎక్కువ ధరకు మళ్ళీ ఆ రైతులకు ఇచ్చి పంట పండిస్తున్నారు. విచిత్రం ఏంటంటే పంట పండించేటోడికి నష్టం జరుగుతుంది, ఆర్గనైజర్ చేస్తున్నటువంటి వాడు కోర్టు చంపాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అది 2 రకాలుగా, ఒకటేమో వీళ్ళే డబ్బులు ఉండవు కదా అని చెప్పేసి పెట్టుబడికి మేమే ఇస్తామని చెప్పేసి పెట్టుబడి ఇస్తారు. వీళ్ళు పెట్టుబడి ఏ డేట్ని అయితే ఇస్తారో ఆ డేట్ రాసుకొని పంట 3 నెలల సాగు, ఈ 3 నెలల్లో ఆ పంట కావాల్సినటువంటి ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా వీళ్ళ దగ్గర తీసుకోవాలి, వేరే దగ్గర కొనికి లేదు. వీడు ఎంతకి ఇస్తున్నాడో బిల్లు ఉండదు, కేవలం బుక్ పెట్టి ఏ డేట్నా ఏ ఎరువు తీసుకుపోయిన రాత్రి కానీ ఎంత ధర అనేది మాత్రం రాయడు. ఎంత ఘోరమని అంటే 1500 ఉండదని 2600 రాస్తుండట. అంటే రాస్తలేడు, లాస్ట్లో కట్ చేసేటప్పుడు. అంటే పంట వచ్చిన తర్వాత తీరా తీసుకపోతే ఆ పంటను తూకం వేసి నువ్వు ఇన్ని డబ్బులు తీసుకపోయినావు, ఇన్ని మందులు తీసుకపోయినావు, దీనికి కలిపి ఇంత డబ్బులు, నీకు 5% వడ్డీ ఇంత అని చెప్పేసి రైతు దగ్గర లెక్కలు ఇస్తే ఉల్టా రైతే ఈయనకు బాకీ పడేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇంత జరుగుతూ ఉంటే బయటకు వస్తుంటే రైతులను బెదిరించి మీరు ఇట్లా పోతురు కదా, మీరు మాకు అప్పులు కట్టండి, మీరు ఇట్లా బయటకు చెప్తారు కాబట్టి మా అప్పులు కట్టాలని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తున్నారు. అంటే రైతులు భయపడి బయటకు రానటువంటి పరిస్థితి. నేను ఊర్లోకి పోతే ఆ పరిస్థితి. అంటే ఏ సమాజంలో ఉన్నాం మనం? అసలు ఒక వస్తువు కొంటే బిల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందంటే ఏ రకంగా దోపిడీ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కంపెనీడు ఎంత చేసుకుంటున్నాడో రైతుకి ఎంత ఇస్తుండో కూడా ఈ మధ్యలో వీళ్ళే దోపిడీ చేసేసి రైతుల్ని ఆగం చేసి రోడ్ల మీదకి పడిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు వాడేటటువంటి పురుగు మందులు, వాళ్ళు ఇచ్చేటటువంటి పురుగు మందులతోటి వల్ల అనేక మంది రైతులు దావకర్ల పాలై ఇంట్లోకి లేవలేనటువంటి పరిస్థితి ఉంది. మొక్కజొన్న కంకిదిని కొందరు కాలు చేతులు పడిపోయి లేవలేని పరిస్థితి ఉంటే పశువులు చనిపోయినటువంటి పరిస్థితి, లేదా పనికి పోతే మెడ నొప్పులు ఒళ్ళు నొప్పులతో ఉన్నటువంటి పరిస్థితి. నాకు అర్థం కాలేదు, నేను రైతులు నేను విత్తనోత్పత్తులు చేస్తాం,
కానీ మేము మా దగ్గర మొక్కజొన్న వేస్తాం కానీ ఇంత రకమైనటువంటి పెస్టిసైడ్ ఇక్కడ కొట్టలేము. మేము ఖాళీ మొగ్గులో గూలికి వేసేస్తాం, లేకుంటే లేదు. కానీ ఇంత ప్రాణాంతకమైనటువంటి మందులు కొట్టిపించి అక్కడ ఆదివాసీ జీవితాలతో చెలగట మారుతూ మల్టీనేషనల్ కంపెనీలు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాయంటే దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో బాగానే మేము అక్కడ పోయి ఫీల్డ్లో మేము అక్కడ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎవరి దీని కారకులు? కేవలం ఇద్దరే వ్యక్తులు అక్కడ ప్రధానమైనటువంటి వ్యక్తులు. సురేష్ బాబు అని ఒక అతను ఒక కంపెనీకి, నరసింహమూర్తి అని చెప్పేసి ఒక కంపెనీకి ఏజెంట్గా ఆర్గనైజర్గా వ్యవహరించి వల్ల అక్కడ ఆదివాసీ అమాయకులతోటి ఆడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంకొక రకమైన అనుమానం. అసలు ఈ విత్తనం బీటీ విత్తనమా లేకుంటే నిజంగా ఇది ఏదైనా హైబ్రిడ్ విత్తనం అనేటువంటి ఒక అనుమానం ఉన్నది. ఆ అనుమానంతో రకరకాలుగా ప్రెషర్ చేస్తే దాని విత్తనాన్ని టెస్టింగ్కి పంపినటువంటి పరిస్థితి ఉన్నది. అది వస్తే తప్ప ఇది జన్ను మార్పిడి కాదనేటువంటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇంత తింటే చనిపోయేటటువంటి విత్తనం ఉన్నది అని అంటే ఈ విత్తనంలో ఏదైనా జన్ను మార్పిడి విత్తనాన్ని ఏదైనా విత్తనోత్పత్తి చేపిస్తారనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి షాంపుల్ పంపడం జరిగింది. ఏదేమైనా ఈ రకమైనటువంటి దోపిడీని, ఆదివాసులను అమాయకత్వ నాశనం చేస్తున్నటువంటి దోపిడీని ఖచ్చితంగా మేము గౌరవ ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తాము. కమిషన్ చైర్మన్ గారు అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశాలతో మేము ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. ఈ పూర్తి నివేదిక ఇస్తాం. ఎంతటి వారైనా సరే ఎట్టి పరిస్థితులలో అది ఖచ్చితంగా చర్యలు తీసుకొని రైతుల్ని ఆదుకునే దిశగా ఉండాలనేటువంటి ప్రభుత్వానికి మేము ఇచ్చే నివేదిక ఇస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తికి నిలయంగా ఆసరాగా చేసుకుని ఎంఎన్సీ కంపెనీలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రైతులకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? అంటే రెండు విషయాలండి. ఇప్పుడు తెలంగాణలో విత్తనోత్పత్తి అనుకూలమైన వాతావరణం. ఈ తెలంగాణలో జరిగేటువంటి విత్తనోత్పత్తి తెలంగాణతో పాటు దేశంతో పాటు అనేక ప్రపంచ దేశాలకు కూడా మనం సప్లై చేస్తాం. అంటే ఈ వాతావరణం అట్లాంటిది. రైతులు ఇక్కడ సీడ్ బౌల్ కాబట్టి పండిస్తారు. కానీ విత్తన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆశ్రయ చేసుకొని విత్తన కంపెనీలు చెలవేస్తూ ఉన్నాయి. అందుకని వ్యవసాయం అనేది రాష్ట్ర సబ్జెక్టు కాబట్టి రాష్ట్రానికి అనుకూలంగా కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విత్తనోత్పత్తి చేస్తే ఏ రైతుకు ఏ వెరైటీ ఎన్ని ఎకరాలు వేస్తున్నటువంటిది ఒకటి అగ్రిమెంట్ చేసుకోవాలి, ఎంఈఓ వేసుకొని సంబంధిత అధికారులకు చెప్పాలా. కానీ ఆ విధానం చేస్తలేరు వాళ్ళు. పంట నష్టం జరిగింది అనుకోండి, పంట నష్టం అయితే పంట నష్టపరిహారం ఇవ్వాలా. కానీ ఆ చట్టంలో లోపం ఉంది. అంటే వాడు సెల్ఫ్ సర్టిఫికేషన్, వాడే సర్టిఫికేషన్ చేసుకుంటాడు, వాడు తయారు చేసిందని వాడే ఇది నాది కరెక్ట్ అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నాక ఇక ఎక్కడ ఉంది చట్టం? ఆ చట్టంలో లోపాలు ఉన్నాయి. ఆ చట్టాన్ని లోపం సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా ఈ రైతులకు తెలంగాణ వ్యాప్తంగా ఈ విత్తనం వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏదైతుందో జరగకుండా అరికట్టడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది అనేటువంటి మాట చెప్తాను. ఇవాళ విత్తనోత్పత్తి కాదు, కమర్షియల్ క్రాప్లలో కూడా అనేక రకమైన దోపిడీ జరుగుతుంది. వరి నెలకే పొట్టకు రావడము, లేకుంటే కొందరు 5 నెలలను పొట్టకు రాకపోవడము, ఈ రకంగా నష్టాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాడు రీసెర్చ్ వెరైటీ చేసుకొని వాడే ఓన్గా విత్తనాలు ఇచ్చుకుంటే ఈ అధికారులకు చెప్పకుండా సీడ్ సర్టిఫికేషన్ చేయించుకోకుండా కేవలం సెల్ఫ్ సర్టిఫికేషన్ డిపెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనిలో పూర్తిగా దీన్ని ఒక విధానం తీసుకొస్తే తప్ప దీనికి పరిష్కారం లేదు. కానీ మురుగులో జరిగినటువంటి పరిస్థితి మాత్రం చాలా ఎవరు ఉపేక్షించేది కాదు. అది చాలా ఆదివాసీ అమాయకులను వేల మంది రైతులతో జీవితాలతో ఆడుకుంటారు. కాబట్టి దానిలో ఖచ్చితంగా ప్రత్యేకంగా ఒక శ్రద్ధ చేసి దాని మీద ఒక నిర్ణయం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మేము ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం. ఇట్లా ములుగు విషయంలో ప్రత్యేకంగా ఆర్గనైజర్ల పాత్ర, ఏజెంట్ల పాత్రనే ఉందా? ఎంఎన్సీ కంపెనీలు కూడా ఈ మోసాల్లో కూడా వారి పాత్ర కూడా ఉన్నట్లు మీరు గుర్తించారా? మీరు ప్రత్యేకంగా వెళ్ళి మల్టీనేషనల్ కంపెనీలు ఈ దేశంలో పూర్తిగా వాళ్ళ కబందాస్తులకు తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న కంపెనీలు కాకుండా దేశంలో మాన్సాంటో, హైటెక్, సింజెంటా ఇవన్నీ రకరకాల కంపెనీలన్నీ వల్ల శాసిస్తూ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ విత్తనోత్పత్తిని చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులలో ఊర్లలో ఉన్నటువంటి వ్యక్తులను ఆర్గనైజర్ పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా 2 వ్యక్తులు 2 కంపెనీలకు వాళ్ళే వడ్డీకిచ్చి వాళ్ళే ఎరువులు అమ్మి వాళ్ళే అధిక శాతం వడ్డీకి తీసుకొని ఇవాళ రైతులు నట్టేయటం వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒక ప్రాంతంలో ఆలోచన పరమైనటువంటి రైతులు, అభివృద్ధి చెందిన రైతుల దగ్గర పంట పండిన పంటకు మేము 70,000 80,000 ఇస్తాం ఎకరానికి అనేది ఒక ఒప్పందము. ఇక్కడికి వచ్చేసరికి 4 టన్నులు చెప్తారు, ఒక టన్నర్ వస్తే టన్నర్కి డబ్బులు ఇవ్వడము. ఇది ఎక్కడి వ్యత్యాసం? ఇక్కడ అవే కంపెనీలు మల్టీనేషనల్ చేపిస్తాను, ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలు చేపిస్తూ ఉన్నాయి. మరి వ్యత్యాసం ఎందుకు? కేవలం ఆదివాసుల అమాయకత్వం ఆశ్రయం చేసుకొని ఆర్గనైజర్ చేస్తున్నటువంటి మోసాలు ఇట్లా పెద్దది. ఇలా కట్టడియాల్సిన అవసరం ఉంది.
వీళ్ళని పనిష్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ద్వారా పూర్తిగా రైతులకు డబ్బులు ఇప్పియాలి. అట్లాగే అదే సమయంలో మల్టీనేషనల్ కంపెనీలు కూడా అరే మనం విత్తనోత్పత్తి ఇస్తున్నాం, ఏ రైతుకి ఇస్తున్నాం, అసలు ఎంతకి ఇస్తున్నటువంటి ఒక ఒప్పందాల పత్రాలను సరి చేసుకున్నటువంటి బాధ్యత కంపెనీ మీద ఉండాలా. కానీ కేవలం ఆర్గనైజర్ అని వాడుకొని రైతుల్ని ముంచుతా ఉన్నారు. ఇది మల్టీనేషనల్ కంపెనీలతో పాటు ఆర్గనైజర్ కలిసి చేస్తున్నటువంటి మోసం ఇది. ప్రధానంగా మీరు చెప్పారు జాతీయ స్థాయిలో ఉన్న విత్తన చట్టాన్ని అలసిగా చేసుకుని ఎంఎన్సీ కంపెనీలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా ములుగు జిల్లాలో అమాయక ఆదివాసీ రైతులకు మోసం జరిగింది. ఈ మొత్తాన్ని వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ విత్తన అభివృద్ధి సంస్థ కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, వారికి ఎలాంటి న్యాయం చేయబోతుంది? ఇప్పుడు మా దృష్టికి వచ్చిన తర్వాత వ్యవసాయ కమిషన్ డైరెక్ట్గా ఒక లెటర్ రాసి కలెక్టర్ రాయడం జరిగింది. వాళ్ళు పోయినరు, సంబంధిత వ్యవసాయ అధికారులు పోయినరు, మమ్మల్ని పంపితే మేము పోయినాము. తర్వాత మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా సీడ్ సర్టిఫికేషన్లు పంపించారు. అట్లా రకరకాలుగా ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉన్నది. పూర్తి సమాచారం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి దాని టెస్టింగ్ కూడా పంపడం జరిగింది. ఇవల్ల ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయాన్ని తీసుకొని రైతులకు న్యాయం చేస్తామనేటువంటి ఒక మాట తీస్తా ఉన్నాం. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమాయక ఆదివాసీ ప్రజలు వాళ్ళంతా రైతులు, వాళ్ళకి పాపం ఏమి తెలియదు. అనేక మంది పోయి చూస్తే మంచాల పడుకొని లేస్తలేరండి. వాళ్ళు 1 year నుంచి పెరాలసిస్ వచ్చి లేస్తలేరు. కేవలం ఈ మొక్కజొన్న కంకి తినే లేవలాంటి పరిస్థితి. పశువులు చనిపోయినా ఉన్నాయి, పేషెంట్లు అయినరు, ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారనే మాట చెప్తాను. ఇది పరిస్థితి. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. విత్తనోత్పత్తి పేరుతో జరుగుతున్న మోసాలు ఎంఎన్సీ కంపెనీలపైన, ఆర్గనైజర్లపైన కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అదే సందర్భం ములుగు జిల్లాలో ఆదివాసీ అమాయక రైతులకు కూడా న్యాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం తరపున వారికి న్యాయం చేస్తామంటూ వారు హామీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.